మీకు తెలుసా లాజిక్ ప్రో యాపిల్ లూప్స్ని ఎలా యూజ్ చేయాలో? లాజిక్ ప్రో యాపిల్ లూప్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో దాని ముందుగా నేను సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను యాపిల్ లూప్స్కి వెళ్ళాను. యూజువల్గా మనం బీపీఎం అండ్ కీ సిగ్నేచర్ బట్టి యాపిల్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టెంపోని కీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 90 టెంపోని పెట్టుకున్నాను. అలానే ఇక్కడ నాకు నచ్చినటువంటి స్కేల్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఏ మైనర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇందుకోసం నేను డైరెక్ట్గా ఇక్కడ ఎటువంటి లూప్ని సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్గా ఈ యొక్క కీ అనేది మన యొక్క ప్రాజెక్ట్ కీకి మారిపోతుంది. లేదు డైరెక్ట్గా మనకి ఒక విధంగానే ఈ యొక్క కీ సౌండే మనకు రావాలనుకుంటే బటన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ప్లెయిన్ ఒరిజినల్ కీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏ అయితే కీ అయితే రికార్డ్ అయ్యిందో ఆ కీలోనే మనకు వస్తుంది. లేదు అనుకుంటే మన యొక్క ప్రాజెక్ట్ కీకి సెట్టింగ్ మారిపోతుంది. అలానే యాపిల్ లూప్స్లో 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. సో అవేంటో తెలుసుకుందాం. ఇక్కడ మీకు 4 బటన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు ఆడియో లూప్స్, మిడీ లూప్స్, ప్యాటర్న్ లూప్స్ అండ్ సెషన్ ప్లేయర్ లూప్స్ అని ఉంటుంది. ఆడియో లూప్స్ అంటే డైరెక్ట్గా మీకు వేవ్స్ అనమాట. అండ్ అలాగే మిడీ లూప్స్ అంటే మీ యొక్క ఇన్స్ట్రుమెంట్తో ట్రిగ్గర్ చేసుకోవచ్చు. అలానే ప్యాటర్న్ లూప్స్ని కూడా మీరు ఇన్స్ట్రుమెంట్తో ట్రిగ్గర్ చేసుకోవచ్చు. సెషన్ ప్లేయర్ లూప్స్ అంటే మీ యొక్క విర్చువల్ డ్రమ్ కిట్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాపిల్ లూప్స్లో ఈ 4 టైప్స్ని మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి.